మీ అబ్బాయి మృత్యు, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ యాటిట్యూడ్లో కానీ మీ ఆలోచన ధోరణిలో కానీ ఏమైనా తేడా వచ్చిందా? లేదంటే బిఫోర్ అప్పటి తేజానా మేము ఇప్పుడు తేజ చూస్తే ఒకే తేజానా, లేదంటే ఏమైనా మారిన తేజానా? మారండి. ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, మామూలుగా ఒక మనిషిగా మంచిగా మారుతారా ఎవరైనా? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఒక ఫీల్ వస్తుంది. యూ స్టార్ట్ రియాక్టింగ్ టు సర్టెన్ థింగ్స్. అంతకుముందు రియాక్ట్ కానాటికి కూడా మనం రియాక్ట్ అవుతుంటాం. ఓకే, మనకి ఎప్పుడైనా లాస్ కానీ కష్టం కానీ కలిగినప్పుడు అది మార్పు అంటే మార్పు రావాలిగా. అదే కాదు, లైఫ్లో మనం పెరుగుతున్న కొద్దీ తిరిగి ఒక్కొక్క దెబ్బ, ఒక్కొక్క సక్సెస్, ఒక్కొక్క ఫెయిల్యూర్ అన్నిటికీ మనం నేర్చుకుంటుంటాం. లైఫ్ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ కదా. దాంట్లో ఏడుపు అనేది కూడా నేర్చుకుంటాం. చాలామందికి అంటే మీడియాలో తెలియదు, అందరేదో తేజ గారి అబ్బాయి చనిపోయారని తెలుసు తప్పించి ఎలా అనేది చాలామందికి తెలియదు. ఏదో ఇండస్ట్రీ పీపుల్కి తెలిసేమో, ప్రేక్షకుల కోసం అది అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది. అది డాక్టర్స్ మిస్టేక్ అండి. ఓకే, ఎలా? వాళ్ళు ఏదో తప్పు చేశారు, తప్పు చేయటం వల్ల అలా అయిపోయింది. ఏది చిన్నప్పుడు బేబీ పుట్టిన తర్వాత, బాబా బేబీ బాబు బాబు ఓకే, పుట్టిన తర్వాత డాక్టర్ మిస్టేక్ చేశారు. ఓకే, ఆ డాక్టర్ మిస్టేక్ వల్ల అలా అయింది. చాలామంది చెప్పారు కేసు వేయండి హాస్పిటల్ మీద, మీరు అంత ఖర్చు పెట్టారు, 4 ఏళ్ళు సినిమాలు చేయలే కదా అని అంటే, సరే కేసు వేస్తాను, డబ్బుల గురించి కాదు, మా అబ్బాయి వెనక్కి వస్తాడంటే వేస్తా, రానప్పుడు ఎందుకు. మీరు అప్పుడు చాలా ఫైట్ చేశారని కూడా విన్నాను. హాస్పిటల్తో చేయలేదు, అంటే కండిషన్ బెటర్ చేద్దామని ట్రై చేశాను. జర్మనీ తీసుకెళ్ళా, చాలా చైనా తీసుకెళ్ళి అన్ని రకాల ట్రీట్మెంట్లు చేసి నేను ఆల్మోస్ట్ ఒక డాక్టర్ అయిపోయా. ఇప్పుడు మీరు ఏ జబ్బు ఏది చెప్పినా నేను వెంటనే రెమెడీలు అవి చెప్పగలను. ఎంతండి అబ్బాయి వయసు అప్పుడు? పోయినప్పుడు 4 ఇయర్స్. ఓకే ఓకే. మీరు అంటే అబ్బాయి ఆ కండిషన్లో ఉన్నప్పుడు మీకంటే ఎక్కువగా మీ వైఫ్ చాలా కష్టపడ్డారు. అసలు అంటే ఆల్రెడీ మీరు ఫ్లాప్స్లో ఉన్నారు, ఆయన మీద ఎందుకు ఇంత స్ట్రెయిన్ ఇవ్వాలని చెప్పేసి తనే మొత్తం చూసుకుంది, తనే బాధ్యత వహించింది అని నాకు ఇండస్ట్రీ పీపుల్ ద్వారా నేను సేకరించిన. అంటే ఫ్లాప్ అని కాదండి, అప్పుడు సినిమాలు తీయలే, అసలు తీయలేదు అన్నీ చాలా. అంటే మేము 4 years నిద్రపోవాలి. ఓకే, 24 hours ఇల్లుని హాస్పిటల్ లాగా మార్చేసాం. ఎప్పుడు 3 షిఫ్ట్లో ఇద్దరు నర్సులు ఉండేవారు. ఓకే, ఒక డ్రైవర్ ఉండేవాడు. 3 షిఫ్ట్లో 3 డ్రైవర్లు మారుతుండే. ఓకే, ఇల్లంతా రోజు క్లీనింగ్, జనరేటరు, ఆక్సిజన్ మెషిన్స్, క్లీనింగ్ మెషిన్స్, సక్షన్ మెషిన్స్ ఇవన్నీ ఉండే ఆల్మోస్ట్ హాస్పిటల్ అనమాట. ఎప్పుడు కావాలన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ రావాలి, లేదా ఎనీ టైం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పగలు నేను లేచి ఉంటే తను రాత్రి లేచి ఉండే, అలా ఉన్నాం. ఇంకేం పని చేయాలి అసలు. ఓకే ఓకే. మీలో మీ మనసులో మీ వైఫ్కి ఏ స్థానం ఇస్తారు? సినిమా తర్వాత ఇస్తా, కానీ టాప్ స్థానం ఇస్తా. ఓకే, ఫస్ట్ స్థానం అయితే సినిమానే, సినిమా వర్క్, తర్వాత మా వైఫ్కి ఇస్తా, వైఫ్కి టాప్ ఇస్తా. అంటే మా బాబు అని కాదు, మా బాబుకి ఇంత చేసిందని కాదు, నాలాంటి ఉన్నందుకు పద్మశ్రీ వచ్చేస్తుంది. టార్చర్ కదా నాకు. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్డ్. తెలుగే. అంటే ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి ప్లేట్ తలకిందులుగా ఉంటుంది, దాని మీద వేసేసుకుంటా పప్పు కూడా వేసుకుని కలిపేటప్పుడు చూసి ఏం తిట్టేసా అప్పుడు తిప్పి మళ్ళీ ఇదంతా తీసి వేసుకుని తింటా, అలా కూడా తింటుంటా. మీ పిల్లల పేర్లు ఏంటి? చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే భాష ఏంటంటే ఐరవ్ తేజ, ఐలా తేజ, ఔరవ్ తేజ, అమితావ్ తేజ. అన్ని చనిపోయిన అబ్బాయి పేరు ఏంటి? ఔరవ్ అండి. ఔరవ్. ఓకే. ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి అసలు? తెలుగేనా? సాంస్క్రిట్. అమితావ్. ఓకే. అమితావ్ అంటే అమితమైన వెలుగునిచ్చేవాడు, బుద్ధుడు అనమాట. అమితావ్. ఓకే. ఐలా అంటే అమ్మవారి పేరు. ఓకే. ఔరవ్ అంటే అరబిందో, స్వామి అరవిందో ఆయన పేరు మా వైఫ్ పెట్టింది. ఓకే ఓకే. మీకు ఈ క్యాస్ట్ ఫీలింగ్ అన్న దాని మీద అసలు ఫుల్ యాంటీ అని విన్నాను. అసలు ఏంటి దాని మీద ఒపీనియన్? అంటే మన బేసిక్గా ఇండియన్ కల్చర్ ఒక 50-60 ఏళ్ళు వెనకబడి ఉంది.
సో ఈ కాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా, అది బ్రెయిన్ అంటే చాలా చిన్న థింకర్స్ ఉంటారు వాళ్ళకు ఉండేది. మేధావులకి ఎవరికి కాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు. కాస్ట్ ఫీలింగ్లు, ఫ్యాన్ ఫాలోయింగ్లు, ఫ్యాన్స్, రిలీజన్ ఫీలింగ్లు, ఏరియా ఫీలింగు, జిల్లా ఫీలింగ్లు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పనికిరాని ఫీలింగ్లు. ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్. నేను మా ఇంటి పేరు, కులం పేరు ఏమి ఉండవు నాకు. నేనే కాదు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూడా రావులు, రెడ్లు, నాయుడులు ఇవి తీసేయాలి. గవర్నమెంట్ ఉండేవాడు ఎవడో పెట్టుకోకూడదు. మళ్ళీ ఎందుకండి అసలు ఇండియాని ఇంకా వెనక్కి లాగటానికి? అసలు వరల్డ్లో ఎప్పుడైనా బిల్ గేట్స్ ఏ కాస్ట్ చూసారా? ఆడికి మైక్రోసాఫ్ట్ వాడేస్తున్నాం, మనం యాపిల్ ఫోన్స్ వాడేస్తాం. శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు. ఎందుకు వాడుతున్నారు? అంత ఫీలింగ్ ఉంటే అన్నీ కావాలి. నేను ఇవాళ పొద్దున్నే నేను అన్నం తిన్నా, అన్నం నా చేతికి రావాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు పనిచేస్తాను, నాకు వస్తుంది మొత్తం. అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మెయింటైన్ చేయాలి. నీ కాస్టోడు పండించిన పంటే తిను, నీ కాస్టోడి దగ్గరే పని చేయి, అట్టా ఉండాలి. నీ వల్ల కాదు అది. కానప్పుడు ఇంకెందుకు? ఓన్లీ పెళ్ళిళ్ళ దగ్గర మాత్రం చూపించుకోవాలనుకుంటే మరీ ఫీల్ అయితే, ఉద్యోగాల్లో అన్నిట్లో చూపించుకుంటుంటే ఎట్టా? అసలు బ్యాక్వర్డ్ థింకింగ్ అంటే. ఇప్పుడు ఈ కాస్ట్ ఫీలింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మా కాస్ట్ గొప్ప కాస్ట్ అని ఎట్టా వస్తుంది అంటే, ఇప్పుడు రామ్ గోపాలవరం గారు ఉన్నారు, ఆయన మేధావి, ఇంటెలిజెంట్, నేను ఒప్పుకున్నాను. రామ్ గోపాలవర్మ మేధావి కాబట్టి వర్మ అని పేరున్నాడల్లా గొప్పవాడంటే అది నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు రామారావు గారు ఉన్నాడు, ఆయన ఒక పర్టికులర్ కాస్ట్లో గొప్పవాడు, ఆయన సీఎం అయ్యాడు, గ్రేట్. కాబట్టి ఆయన కాస్ట్లో ఉన్న మేమంతా గ్రేట్ అంటే ఆయన గ్రేట్, నువ్వు కాదు. సేమ్ ఇది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి గారు గ్రేట్, ఎస్ నేను ఒప్పుకుంటా, చిరంజీవి గారు చాలా గ్రేట్, కష్టపడి పైకి వచ్చాడు, సూపర్ డాన్సర్, సూపర్ ఎంటర్టైనర్, ఆయన గ్రేట్. ఆయన ఫ్యాన్స్ కాబట్టి మేము గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ కాదురా, ఆయనే గ్రేట్. ఎప్పుడు వస్తుంది ఈ ఫీలింగ్ అని అంటే, నాన్ అచీవర్స్ వచ్చినప్పుడు. ఈడేమి సాధించలేడు కాబట్టి నేను ఆయన ముట్టుకున్నా కాబట్టి నేను గ్రేట్. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, మహేష్ బాబు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్, ఇది వస్తుంది. మా కులం పలానా వాడు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్. నువ్వేంటి? నువ్వు సాధించడానికి ఏమీ లేనప్పుడే నువ్వు పలానా హీరో అయినాక ఫ్యాన్ అవుతావు, ఒక కులాన్ని పట్టుకుని వేలాడుతావు, ఒక రాజకీయ నాయకుని పట్టుకుని వేలాడుతావు. అందరూ మీడియాకర్ సబ్స్టాండర్డ్ జీవులు అన్నమాట, మనుషులు కాదు వాళ్ళు. ఫీలింగ్ ఉండేవాళ్ళు.